ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అఫిలియేట్ మార్కెటింగ్కి ఎంఎల్ఎం మార్కెటింగ్కి ఉన్న వ్యత్యాసం ఏంటి అని. అఫిలియేట్ మార్కెటింగ్లో ఫస్ట్ లెవెల్లో ఉన్న మెంబర్స్కి మాత్రమే కమిషన్లు వస్తాయి, కానీ ఎంఎల్ఎం మార్కెటింగ్లో అలా కాదు. ఇక్కడ కమిషన్లు అనేటివి అన్ని లెవెల్స్లో ఉన్న మెంబర్స్కి వస్తుంది. అఫిలియేట్ మార్కెటింగ్ అనేది టాప్ బ్రాండెడ్ కంపెనీస్ అనేవే ఎంచుకుంటాయి. అవి ఏంటి అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇంకా గోడాడీ. కానీ ఎంఎల్ఎం కంపెనీలు అనేటివి ఎవరు ఎంచుకుంటారు ఎక్కువగా అంటే స్టార్టప్ కంపెనీలు, ఇంకా ఎవరికైతే తక్కువ పెట్టుబడి ఉంటుందో వాళ్ళు ఎంచుకుంటారు. అఫిలియేట్ మార్కెటింగ్లో కేవలం ఫస్ట్ సెట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కమిషన్లు వస్తాయి, కానీ ఎంఎల్ఎం మార్కెటింగ్లో ఒక నెట్వర్క్లో ఎంతమంది ఉంటే అంతమందికి కమిషన్లు, రివార్డులు, ఇంకా బోనస్లు వస్తాయి. అఫిలియేట్ మార్కెటింగ్ని ఎంచుకోవడం ద్వారా అగ్ర బ్రాండెడ్ కంపెనీలు మాత్రమే విజయాన్ని సాధించాయి, కానీ ఎంఎల్ఎంలో తక్కువ పెట్టుబడి కంపెనీలు మరియు స్టార్టప్ కంపెనీలు కూడా విజయాన్ని సాధించాయి. ఈ సమాచారాన్ని ఆధారంగా మీరు మీకు కావలసిన ఉత్తమమైన దాన్ని ఎంచుకోండి.